నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీలో దొంగ ఓట్ల ఆరోపణలు కలకలం రేపాయి. పలు పోలింగ్ కేంద్రాల్లో అనుమానాస్పదంగా ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ 7వ వార్డు అభ్యర్థి శ్రీనివాస్ ఆర్ఓకు ఫిర్యాదు చేశారు. మరోవైపు నిర్మలా హైస్కూల్ పోలింగ్ బూత్ వద్ద 4వ వార్డు అభ్యర్థి కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పోలింగ్ ప్రక్రియను కొనసాగించారు. ఆర్ఓ స్పందించి దొంగ ఓట్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నోముల భాగత్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడే పోలీసుల దగ్గరుండి వాళ్ళకి సహకరిస్తూ ఇట్లాంటి చర్యలు పాల్పడుతున్నారు. 11వ వార్డు 12వ వార్డు మేము పట్టుకున్నటువంటి 7వ వార్డులో 3 ఓట్లు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా 4వ వార్డులో ఒక క్యాండిడేట్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సురేష్ గారికి అప్పచెప్తే ఆయన వాళ్ళని పంపించేసి మరి సాగనంపి ఏం జరగలేదు అన్నట్టుగా